సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేసింది. ఒకేసారి 2 స్కీంలను అమలు చేయనుంది. రైతులతో పాటు రైతు కూలీలకు కూడా ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగకు ప్రజాప్రభుత్వం కానుకలు, సంబరాలను మరింత పెంచనున్నాయి. ఈ 2 పథకాల అమలుకు ఇప్పటికే నిధులను సమకూర్చింది రేవంత్ సర్కార్. రైతు భరోసా కింద ఎకరాకు 15,000 రూపాయలను 2 విడతలుగా అందించనుంది. అందుకోసం 7,500 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇటు రైతు కూలీలకు కూడా ప్రతి ఏటా 12,000 ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ స్కీమ్ కోసం 2,400 కోట్లు ఖర్చవుతుందని అంచనా. భూమి లేని వ్యవసాయ కూలీలు రాష్ట్రంలో 30 నుంచి 40 లక్షల వరకు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఈ పథకాల కోసం 15,000 కోట్లను సిద్ధం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జనవరి 4న జరిగే కేబినెట్ భేటీలో వీటిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతోంది. ఎందుకంటే బీఆర్ఎస్ చేసిన అప్పుల కారణంగా ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయి. జీతాలు, కిస్తీల కోసం ప్రతి నెల 10,000 కోట్లు సమకూర్చాల్సి వస్తోంది. ఇటు పెన్షనర్లు కూడా ఉన్నారు. అప్పులకే ప్రతి నెల 4,500 కోట్ల రూపాయలు కిస్తీలకవుతున్నాయి. ఇవన్నీ సమకూర్చుకుని సంక్షేమ పథకాలకు కూడా ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈసారి తెలంగాణ పల్లెల్లో సంక్రాంతి సంతోషాలు మిన్నంటనున్నాయి. రైతులకు రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇళ్లు లాంటి కొత్త పథకాలతో ప్రజాప్రభుత్వం సంక్షేమాన్ని ఇంటింటికి తీసుకొస్తోంది.